హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చితముగా పట్టుకుందాము. సో ఈ సమయము మనం అందరము వాగ్దానాలను పొందుకున్నాం. వాగ్దానము అంటే ఒక ప్రమాణము లేదా ఒక ఒట్టు. దేవుడు మనిషిని ప్రేమించి మనిషితో సాంగత్యము సంబంధము కలిగి ఉండడానికి మాట్లాడుతున్నాం. దేవుడు మనుషులతో సంబంధము కలిగి ఉండడానికి, మనుషుల మధ్య సంచరించడానికి ఈ వాగ్దానాలను దేవుడు మన కొరకు నిర్ణయిస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రియమైన దేవుడి సంగమా, మనమందరము కూడా ఈ వాగ్దానాలను మనం పొందుతున్నాం. మన దేవుడు ఎవరండి అంటే నమ్మదగిన వాడు. ఆయన ఎప్పటికీ కూడా అపనమ్మకస్తుడు కాదు. మనం మారొచ్చు, మనస్తత్వాలు మారొచ్చు, మనుషుల తీర్మానాలు నిబంధనలు మారచ్చు. దేవుడు ఎప్పటికీ కూడా మారడు. దేవుడు ఎప్పటికీ కూడా మార్పు చెందడు. సో ఈ మొదటి వర్తమానము వాగ్దానము లేదా నమ్మకము అనే మాట మీద చెప్తాను. ఆ తర్వాత దేవుని అద్భుత కార్యాలు, దేవుడిచ్చిన సార్వత్రిక సంఘ వాగ్దానం మీద 2 మాటలు గుర్తు చేసి ముగించుకుందాం. కాబట్టి ప్రియులారా, అక్కడ ఒక 2 చెప్పండి. బయటే కూర్చోండి సిస్టర్స్ అని చెప్పండి. ప్లేస్ లేదని చెప్పండి. సిస్టర్స్ బయటే కూర్చోండి, ప్లేస్ లేదు లోపల. ఇంకొచ్చే వరకు చెప్పండి. సిస్టర్స్ అందరూ బయట కూర్చోండి. దేవుని నమ్మకత్వము, దేవుని ప్రేమ వాత్సల్యత, దేవుని దయా సంపూర్ణత మనిషికి ఎప్పటికీ ఉచితమే. మానవ జీవితంలో దేవుడు మనిషితో సంబంధం కలిగి ఉండడానికి, మనిషిని ఇంకా దేవుడు ఎక్కువగా ప్రేమించడానికి ఈ వాగ్దానాలు దేవుడు అనుమతిస్తూ వచ్చినాడు. సో ఈ వాగ్దానం అనేది ఒక శిలక పంచాంగం కాదు, లేదా ఈ వాగ్దానం అనేది ఒక లాటరీ టికెట్ కాదు. వాగ్దానం అంటే ఒక నమ్మకం. క్రైస్తవ జీవితానికి పునాది ఏమిటంటే నమ్మకం. పిల్లలు తిరగొద్దు కూర్చోండి. క్రైస్తవ జీవితానికి పరాకాష్ఠ, పునాది నమ్మకమే. ఇంతవరకు భూమి మీద క్రైస్తవులుగా కొనసాగడానికి కారణం నమ్మకం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అయితే ఈ వాగ్దానాన్ని మనిషి ఏం చేయాలంటే నమ్మాలి. మనిషి నమ్మాలి. ఈనాడు నీ నమ్మకం ఏ రీతిగా ఉంది? నీ నమ్మకం ఏ రీతిగా ఉంది? దేవుణ్ణి ఏమని నమ్ముతున్నావు? దేవుడు స్వస్థపరిచేవారనా, లేదా ఏదో ఒక మేలు చేసేవారనా? మాట్లాడు. మా చంటి పిల్లలందరూ బయటకు వెళ్ళారు. మీ పిల్లల్ని మౌనంగానే పెట్టుకోండి, లేక బయటకు వెళ్ళండి చెప్తాను. మీ పిల్లల్ని మౌనంగానే పెట్టుకోండి. అందుకే చంటి పిల్లలు ముందుకు రాకూడదు, వెనకనే. మీ పిల్లలు 5-10 ఏళ్ళు వచ్చేదాకా మీకు వెనకనే, లాస్ట్ బెంచే. కాబట్టి ప్రియులారా,
దేవుని వాగ్దానాన్ని నమ్మాలి, దేవుణ్ణి పరిపూర్ణంగా విశ్వాసం ఉంచాలి. దేవుణ్ణి ఏమని నమ్మాలి? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం అండి. ఎబ్రీ పత్రిక 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైయుట అసాధ్యము. దేవునికి వచ్చువాడు చాలండి. ఏమని నమ్మాలి? ఆయన ఉన్నాడు. ఎవరండి ఆయన? ఉన్నాడు. మోసేతో దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడను. ఏమన్నాడండి? ఆయన ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు? పాపం జరిగే స్థలంలో తప్ప ప్రతి చోట ఆయన ఉన్నాడు. మనం అనుకుంటాం కొన్ని కష్టము కొన్ని బాధ వచ్చినప్పుడు దేవుడు లేడు. ఈనాడు మనిషి ప్రశ్న తెలుసండి, దేవుడు లేడు. ఓ భయంకరమైన కష్టం రాగానే, ఓ భయంకరమైన బాధ రాగానే, ఏదైనా అపజయం కలగానే, ఏదైనా ఓటమి ఎదురుగానే దేవుడు ఉన్నాడా? ప్రశ్న మానవుడికి. ఒకవేళ ఈ యొక్క మధ్యాహ్న కాలపు వేళ ఇక్కడ కూర్చున్న చాలా మందిలో దేవుడు ఉన్నాడా లేడా అని ప్రశ్న. కూర్చో. ఆ పిల్లలు లోపల రండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో దేవుని గురించి ఒకవేళ అనుమానం ఉండొచ్చు. దేవుని గురించి అనుమానం నీకు ఉండొచ్చు. ఎవరు బిడ్డ? ప్రియమైన ఎవరు తరమా? ఇలా అనేక మంది దేవుని గురించి సంధిస్తున్నారు. బైబిల్లో ఆయన ఉన్నాడు, సందేహించన. రోమపత్రిక 4వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19-20 వచనం. రోమపత్రిక 4:19. బైబిల్ మీకు అత్యవసరమైతే తీయండి, లేదా వినండి. మీకు తీయాలని మనసు ఉంటే తీయండి. రోమపత్రిక 4:19. విశ్వాసమందు బలహీనుడు కాక గలవాడయండి. మైనట్టును గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును సందేహించగా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు ఏదన్నా రానివి కానీ సందేహం రానివ్వకు. ఏదన్నా రానివి కానీ సందేహం రానివ్వకు. ఇలా అనేక మందిలో దేవుని గురించి సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలన్నిటికీ జవాబుదారి బైబిలే. ఈ సందేహాలన్నిటికీ జవాబుదారి దేవుని వాక్యమే. దేవుడు ఉన్నాడు, సందేహించకు. దేవుడు ఉన్నాడు, సందేహించకు. యేసు ప్రభువారు నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు శిష్యులందరూ ఓడలో వస్తున్నారండి. అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు? భూతము అనుకున్నారు. భూతము అనుకున్నప్పుడు యేసయ్య అన్న మాట, నేనే భయపడకుడి. యేసయ్య అన్న మాట ఏమిటంటే, నేనే భయపడకుడి. అప్పుడు ఇంకా మళ్ళీ సమస్య ఏంటంటే, నీవే అయితే. ఈనాడు దేవుని ప్రేమను పొంది, దేవుని వాగ్దానాలు పొంది, దేవుని కన్నులారా చూసి, సిలువ త్యాగాన్ని అనుభవించి, సిలువను హృదయమార అనుభవించి మనలేమంటున్నారు? నీవే అయితే. నీళ్ళ మీద నడుచుటకు నాకు సెలవు. అప్పుడు యేసయ్య అన్నాడు, రా అంటే నడిచినాడు. కొందరమైన ఏమైందండి? కొందరు ఏమైంది? మునిగిపోయినాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఎందుకు సందేహపడ్డావు? ఈనాడు చాలా మంది అంటే యేసు ప్రభువుని వెంబడించడానికి ఆశతో వచ్చినారు. యేసు ప్రభు ప్రేమను పొందడానికి
నిజమైన దేవుడేనా? ఈ వాగ్దానం నెరవేరుతుందా? 99 ఏళ్ళ వాడు లేదా 100 ఏళ్ళ వాడు సందేహించలేదు. నువ్వెందుకు సందేహిస్తున్నావు? నువ్వెందుకు సంశయం కలిగి ఉన్నావు? కాబట్టి మధ్యాహ్న కాలపు వేళ దేవుడిని దర్శించాలని ఆశ, నీతో మాట్లాడాలని కోరిక, దేవుని ఆత్మదేవుడు ఇంకా నీతో మాట్లాడాలని కోరిక, దేవుని స్వరము నీతో మాట్లాడుచున్నప్పుడు ఆలకించడానికి ఇష్టపడు. ఒకవేళ దేవుని స్వరం మాట్లాడేప్పుడు వినకపోతే దేవుని గొంతు మూగబోతుంది. దేవుడు నీతో మాట్లాడు. ప్రియమైన దేవుని సంగమా, నీవిదే అనుమానంలో ఉంది. దేవునికి హృదయం ఇవ్వక పాపములో జీవించి పాపంతోనే ఈ నూతన సంవత్సరాన్ని ఆరంభించి కొనసాగించాలని ఆశపడితే జాగ్రత్త, మరణం రాకుండా పోదు. మరణం రాకుండా పోదు. దేవుడు దీర్ఘ శాంతంతో ఆటలాడుకోకండి. మొదటి పేతురు 3వ అధ్యాయము 19-20 వచనాలు. మొదటి పేతురు 3వ అధ్యాయము 19-20 వచనాలు. దేవుని దీర్ఘ శాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు నోవాహు దినములలో ఆవుదేయుల వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ప్రకటించెను. చాలండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు కూడా చెరలో ఉన్నావు. నీవు కూడా చెరలో ఉన్నావు, దాసత్వంలో ఉన్నావు, చీకట్లో ఉన్నావు, పాపానికి దాసులమైనావు. అయితే దేవుని దీర్ఘ శాంతంతో ఆటలాడుకోకండి. దేవుని కృపతో ఆటలాడుకోకు. దేవుని దయతో ఆటలాడుకోకు. బైబిల్లో ఒక రాజు దేవుడు తన సేవకుని పంపి హెచ్చరిక చేసినాడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 4వ అధ్యాయము దానియేలు 4వ అధ్యాయం 27వ వచనం. రాజా, దానియేలు 4:27. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని ఈ రాజుకు దేవుడు తన సేవకుని పంపి ఏమండి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఓ నెబుకద్నెజరు రాజు, నువ్వు పాపములు చేసినావు, గర్వంతో జీవించినావు, లెక్క లేకుండా బతికినావు, నిన్ను నీవు పూజించుకున్నావు. నీ ధనాన్ని చూసి, నీ అందాన్ని చూసి, నీ రాళ్ళను చూసి, నీ రాజ్యం చూసి, నీకున్న పట్టణాన్ని చూసి గర్వించినావు. అయితే నీ పాపములు మానుకో అనింది. ఏమన్నది అక్కడ? పాపములు మానుకో. ఎంతకాలం సమయం ఇచ్చినాడు తెలుసా అండి? చూడండి, 29వ వచనం. ఎంతకాలం అండి? అయితే 12 నెలలు ఏం కావాలైనా మారడా? ఈ నెబుకద్నెజరుకు 12 నెలలు ఇచ్చినాడు. ఒకవేళ నీ సమయం అయిపోయిందేమో, గుర్తుపెట్టుకో. దేవుడు దీర్ఘ శాంతం సమయం అయిపోయిందేమో.
రేపు నీది కాదు, రేపు నీకు రాదు. ఈ రాజుకు 12 నెలలు ఇచ్చినాడు అవకాశం. నీకెంతకాలం ఇచ్చినాడు? 12 ఏళ్ళు ఇచ్చినాడు, 20 ఏళ్ళు ఇచ్చినాడు, 2018 ఏళ్ళు ఇచ్చినాడు. ఇంకా మారవా? ఇంకా నీ పాపాన్ని విడిచిపెట్టవా? ఇంకా చీకటిని వదిలిపెట్టవా? భూలోకంలో ఉన్న రాజులు మట్టికి పోయినారు, అధికారులు మట్టికి పోయినారు, గనులు మట్టికి పోయినారు, లోకమే మట్టికి పోయింది. దేవుడితో ఆటలాడద్దు, దేవుని ఆత్మతో ఆడుకోవద్దు. ఈనాడు కూర్చున్న చాలా మందిలో చెరలో ఉన్నారు, చీకటిలో ఉండొచ్చు, పాపానికి బానిసలు కావచ్చు, త్రాగుడుకు బానిసలు కావచ్చు, లోక స్నేహానికి బానిసలు కావచ్చు, లోకంలో ఉన్న ధన ఘనతలకు బానిసలు కావచ్చు. యవనస్తుడా, యవనస్తుడా, నీ అవకాశం అయిపోయింది, నీ కాలం ముగించబడింది, తీర్పు రాబోతుంది. మరణం నీ యొద్దకు రాకముందే దేవుని నమ్ము, దేవుని నమ్ము, దేవుని వాగ్దానాన్ని నమ్ము. సందేహించరు. ఈనాడు అనేక మంది సందేహిస్తున్నారు, అనేక మంది సందేహిస్తున్నారు. నీ కొరకు యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టింది వాస్తవం, కల్వరి శిలువలో రక్తం కాల్చింది వాస్తవం, ఆయన రక్తం ఏలునై ప్రవహించింది వాస్తవం. నిన్ను ప్రేమించడానికి ఆకాశాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చింది వాస్తవం. ఆ ప్రభు ప్రేమను కాదని వెళ్తావా? ఆ ప్రభు కృపను కాదని వెళ్తావా? ఆయన దయను కాదని వెళ్తావా? దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నమ్ము. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నమ్ము. ఆయన మాట తప్పని వాడు, ఆయన మాట తప్పని వాడు. కాబట్టి వస్తున్నాడు రెండోసారి. యేసు ప్రభు రెండోసారి రాబోతున్నాడు. ఆయనతో ఉంటావా? ఆయన ఈ మధ్యాహ్నం ఈ 1వ తారీఖు వస్తే విడువబడ్డ వారి పరిస్థితి ఏమిటి? బైబిల్ చెప్తుంది, భూజనులు రొమ్ము కట్టుకుంటారు, భూజనులు రొమ్ము కట్టుకుంటారు. అనుకోని సమయం ముందు దేవునికి హృదయం ఇవ్వకుండా నీ పాపంతో ఇక్కడి నుంచి వెళ్తే, నీ చీకటితో ఇక్కడి నుంచి వెళ్తే, అయోగ్యతతో ఇక్కడి నుంచి వెళ్తే జాగ్రత్త, జాగ్రత్త, నష్టపోతాం. ఈ ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 4:28. చాలండి. ఆ స్త్రీ తన కుండను ఏం పెట్టిందండి? విడిచిపెట్టి. మరి నీవు వదిలిపెడతావా? ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి నువ్వు లోకంలోకి వెళ్ళాలంటే నీ పాపం కుండని వదిలిపెట్టుకో, నీ చీకటి కుండని వదిలిపెట్టుకో. నీ హృదయంలో ఏదైతే పాపం దాగబడిందో దాన్ని ఇక్కడ వదిలిపెట్టుకో, దాన్ని పట్టుకొని పోకు. నూతన వాగ్దానం, నూతన సంవత్సరం, నూతన వస్త్రాలు, అంతేనా? నూతన బ్రతుకొద్దా? నూతన జీవితం వద్దా? నూతన ప్రపంచం వద్దా? నూతన రాజ్యం వద్దా? జాగ్రత్త. సమస్తము కొత్త వాయును, సమస్తము కొత్త వాయును. ఎవరి తరడా? దేవుని ఆత్మతో ఆడుకోకండి, చీకటిలో పాపంలో బ్రతకండి.
కొండను విడిచిపెట్టేది ఇక్కడి మందిరం నుంచి వెళ్ళకముందే, ప్రేమ విందులో పాల్గొంది నీ గృహానికి వెళ్ళకముందే నీ హృదయంలో ఏ పాపం ఉందో దేవునికి తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. నీ భార్యను మోసం చేయొచ్చు, నీ భర్తను మోసం చేయొచ్చు, నీ పిల్లలు మోసం చేయొచ్చు, నీ కుటుంబాన్ని మోసం చేయొచ్చు, నీ సంఘాన్ని మోసం చేయొచ్చు, ఈ ప్రకృతిని ఈ ప్రపంచాన్ని మోసం చేయొచ్చు. నిన్ను నీవు మోసం చేసుకోలేవు, నిన్ను నీవు మోసం చేసుకోలేవు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్ము, ఆయన నమ్ము. నమ్మితే నిన్ను దీవిస్తాడు. నమ్మితే ఆ వాగ్దానాలన్నీ నీలో రుజువుపరచబడతాయి. నమ్మితే దేవుడి కార్యం చూస్తావు. నమ్మితే ఆశీర్వదించబడతావు. నమ్మితే నీ జీవితం స్వర్గలాభం. నమ్మితే నీ బ్రతుకు ఆశల పల్లకి. నమ్మితే నీ బ్రతుకు స్వర్గం జిందో. ప్రేమైన ఎవరొస్తున్నా నమ్మకం ఎక్కడ పోతావా? చీకటితో పోతావా? పాపంతో పోతావా? ఆ పాపపు కొండను విడిచిపెట్టు. నేను పరలోకం చేర్చాలని నీ పాప పత్రాన్ని శిలువలో మేకులతో కొట్టబడ్డాడు. నీ పాపపు రుణ పత్రాన్ని యేసు ప్రభువు చేతులకు మేకులతో కొట్టినారు. నీ బాధ, నీ చీకటి, నీ అవమానం, నీ అయోగ్యత, నీ మోసం యేసయ్య కల్వరి శిలువలో భరించినాడు. ఆ ప్రేమను కాదని వెళ్తావా? రిక్తాస్థాలతో లోకంలోకి వెళ్తావా? దేవుడి వాగ్దానాలు చేపట్టి నీవు ఆశీర్వదించబడుకుంటూ వెళ్తావా? ప్రేమైన మనసుడా, ప్రేమైన సహోదరి, ఈ రాత్రి దేవుడు నమ్ముతున్నావా? ఈ మధ్యాహ్న కాలపు వేళ దేవుడు నమ్మాలని ఆశ ఉందా? నీ బ్రతుకు ఈ రోజు నుంచి రంగుల హరిలో పూల పాలుపు కావాలని కోరిక ఉందా? తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మీరు స్థలంలో కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకోండి. జీవితము 4 రోజుల ముచ్చట, జీవితము 4 రోజుల ముచ్చట. కాదు, యువర్ డాక్టర్, యువర్ ఇంజనీర్, యువర్ ఎడ్యుకేటెడ్, యువర్ పాలిటీషియన్, యువర్ పోలీస్, యువర్ టీచర్, యువర్ అగ్రికల్చరిస్ట్, యువర్ లేబర్, యువర్ నైబర్, యువర్ అమీర్, యువర్ బికార్, ఎవరైనా కావచ్చు. దేవుని నమ్ము, దేవుని వాగ్దానాలను నమ్ము. దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీ పాపము కొండను విడిచిపెట్టి వెళ్ళు. నీ మనస్సాక్షి అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నాను, భూమి మీద ఎక్కడైనా ఏ జనములోనైనా చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఎప్పుడే నేను అద్భుతములను ఏమన్నా, ఇదిగో నేను అద్భుతములను చేసేదను. మన దేవుని పేరు ఏమిటంటే అద్భుతకరుడు. ఏమిటండి? అద్భుతకరుడు. సో మనిషి జీవితంలో అద్భుతాలు జరగాలని ప్రతి వ్యక్తికి ఆశ. నేను అనుకున్న వెంటనే ఏదైనా జరగాలి, నేను కోరుకున్న వెంటనే ఏదైనా జరిగిపోవాలి. అయితే ఇశ్రాయేలు చరిత్ర చూస్తే దేవుడు భూమి మీద మొదటి నుండి కూడా ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చినారు. ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చినారు. ఆయన ఎర్ర సముద్రమును పాయం చేసినాడు. ఆడ భయంకరమైన అద్భుతాలు, వడగళ్ళను కురిపించినాడు. నీళ్లను రక్తంగా మార్చినాడు. చివరికి తొలిచూలు కుమారుడు ఐగుప్తీయులను చంపివేయబడ్డారు. ఇశ్రాయేలు ప్రజల్ని కానానికి తీసుకురావడానికి దేవుడు తన ప్రజల మధ్య ఎన్నో అద్భుతాలు చేసినాడు. సూర్యచంద్రులను ఆపినాడు. అందుకే ఈ బైబిల్లో 4 సార్లు అద్భుతాలు జరిగినాయి.
ఒకటి మోసే కాలంలో, రెండోది ఎలీషా కాలంలో, మూడవది దానియేలు తన స్నేహితుల కాలంలో, కడపటిగా యేసు ప్రభువారు తన శిష్యుల కాలంలో. అంటే ఆ తర్వాత జరగలేదంటే జరిగినాయి. అది బాడంగా కాకపోయినా అనేక మంది హృదయాలలో, అనేక మంది కుటుంబాల్లో, అనేక మంది యవన జీవితాల్లో అద్భుతాలు జరిగినాయి. కాబట్టి ఈ మధ్య కాలము నీ జీవితంలో కూడా ఏదైనా అద్భుతం జరగాలనుకుంటున్నావా? నువ్వు అనుకోనిది, నువ్వు ఊహించనిది, నువ్వు కోరుకోండి ఏదైనా అద్భుతం జరగాలనుకుంటున్నావా? బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనం అండి. అందుకు యేసు, యోహాను సువార్త 1:50, అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూసిదనని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే నమ్మితే వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు. నీ జీవితంలో ఈ మధ్యాహ్నము అద్భుతం జరగాలని ఆశ ఉంటే అక్కడ రాయబడింది, నమ్ముచున్నావా? నమ్మితే వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు. మరియా మార్తల సంగతి అది. మీరు నమ్మండి, దేవుడిగా నమ్మండి. ప్రియమైన యవన జనాంగమా, నీ భవిష్యత్తు విషయంలో, నీ ఉద్యోగం, చదువు విషయాల్లో, నీ జీవిత విషయంలో ముందు దేవుని నమ్ము. ఒక తండ్రి దెయ్యం పట్టి తన కుమారుని శిష్యుల దగ్గర తీసుకొచ్చినాడు. శిష్యుల దగ్గర తీసుకొస్తే వాళ్ళతో కాలేదు. సరే, ఎందుకైనా మంచిదని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినారు. తీసుకొస్తూ అంటాడు, యేసయ్యా నీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళాను, వారితో కాలేదు, నీతో ఏమైతే అవుతుందా అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, నువ్వు నమ్మితే నమ్ము వారికి సమస్తం సాధ్యమే. దేవుని నమ్మండి. ఈనాడు చాలా మంది ఎంతవరకు నమ్ముతున్నారు అంటే ఏదో పైన ఆదివారం గుడికి రావడం, వారు అనుకున్న విషయాల్లో ఏదైనా ఒకటి జరగానే వాళ్ళ నమ్మకం అనేది పోతుంది. లేదు, మన నమ్మకం ఎట్లా ఉండాలి? ఎప్పటికీ గోడ కొట్టిన శిలవలే నిలిచిపోవాలి. గోడ కొట్టిన శిలవలే నిలిచిపోవాలి. నమ్మితే దేవుడు సిగ్గుపరచడు. దేవుని నమ్మిన ఏ వ్యక్తిని దేవుడు సిగ్గుపరచలా. ఏలియా దేవుని మాట విని కేరితు వాగు దగ్గరికి వెళ్ళాడు. ఏలియా దేవుని మాట విని కేరితు వాగు దగ్గరికి వెళ్తే ఏలియాను కాకి ద్వారా పోషించినాడు. అబ్రహాము దేవుని మాట విని దేశాన్ని వదిలిపెట్టి దేవుడు చూపించే దేశానికి వెళ్ళినాడు. దేవుడు అతన్ని భూమి మీద అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎక్కడ జరగని అద్భుతాలు నీలో జరగాలని ఆశ ఉందా? ఎవరు చూడని ఆశ్చర్య కార్యాలు నీలో జరగాలని కోరిక ఉందా? దేవుని నమ్ము. అందుకే 1 కొరింథీ, దేవుడు చేసేవి కంటి కనబడవు, హృదయానికి గోచరం కావు. 2వ అధ్యాయము 9వ వచనం అండి. ఇందులో గురించి 3 కొరింథీ 2:9, దేవుని ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచెనో కంటి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. మిత్రమా, నీకు దేవుడు చేసే కార్యాలు
ఎవరు చూడనివి, ఎక్కడ విననివి ఇంత గొప్ప కార్యాలు ఈ మధ్యాహ్న కాలం నీలో జరిగించాలని దేవుని కోరిక ఉంది. నువ్వు నమ్ము. నువ్వు చేయవలసిన దేవుని నమ్మడం. దేవుని నమ్మడం. నా దేవుడు ఉన్నాడు, తను వెతికే వాకు ప్రతిఫలం ఇస్తాడు. ఏమండి, అగ్నిగుండంలో వాళ్ళు నమ్మినారు. రాజుకు చెప్పిన జవాబు, రాజా మాకు చింత లేదు, మా దేవుడు ఉన్నాడు, మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి తప్పిస్తాడు. వాళ్ళు నమ్మినారండి. అందుకే అగ్నిగుండంలో దేవుడు వాడు తప్పించినాడు. సింహాలు బోలేసినారండి దానియేలుని. దానియేలు సింహాలు బోలేసినారండి. దానియేలుకి తెలుసు నా దేవుడు నమ్మకమైన వాడని. సింహాలు ఏ హాని చేయాలా? సింహాలు ఏ హాని చేయాలా? నువ్వు నమ్మితే నీ పేరుకి అపాయం ఉండదు, నీ కుటుంబానికి ఏ అపాయం ఉండదు. బజార్కి వెళ్ళిన నీ భర్త క్షేమంగా ఇంటికి వస్తాడు. ఉద్యోగానికి వెళ్ళిన నీ భార్య పిల్లలు క్షేమంగా ఇంటికి వస్తారు. సదాకాలం సజీవుడుగా బ్రతుకుతావు. దేవుని ఆశీర్వాదాలు నీతో ఉంటాయి. దేవుని పరలోకపు దీవెనలు నీ కుటుంబంలో ఆవరించుంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకో, నతానియేలు నేను అంజూరపు చెట్టు కింద చూసినా నమ్మినావా? నమ్మితే గొప్ప కార్యం చూస్తావయ్యా. చూసినావా? అద్భుతాలు వాళ్ళు చూసినారు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నేను ముగించక ముందు నీ బ్రతుకు జీవితంలో ఎక్కడ జరగని అద్భుతం జరగాలని ఆశ ఉందా? దేవుని నమ్ము. దేవుని మీద సామాన్యమైన నమ్మకం అండి. సామాన్యమైన నమ్మకం ఇది. అంతే. దేవుడు ఉన్నాడు, నాకు ఒక ప్రాణం అర్పించినాడు. కల్వరి శిలువలో తను తాను వ్యక్తుడిగా చేయబడ్డాడు. ఇంకొక నమ్మకం ఏంటి తెలుసా? దేవుడు నా కొరకే రాబోతున్నాడు. దేవుడు నా కొరకే రాబోతున్నాడు. నేను ఆయన చూస్తాను. అందుకే యోబు అన్నాడు, ఎంత మంచి నమ్మకం అండి. 19వ అధ్యాయం యోబు. ఈ నమ్మకం నీకుందా? భక్తులకు నమ్మకం ఎటువంటి చూడండి. యోబు 19వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథము, యోబు 434 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగ నా చర్మం చీకిపోయిన తర్వాత నేను చూసేదను. ఇది నమ్మకం. ఇది నమ్మకం అండి. అందుకే వాళ్ళు ఆనందించినారు. వాళ్ళు పాట పాడినారండి. ఎవరి పాట? నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను, హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నాకు యేసు చాలు. నా దేవుని చూస్తాను, నా దేవుని చూస్తాను. ఆ గాయాలు చూస్తాను, ముద్దాడుతాను. అందుకే వాళ్ళకి అద్భుతాలు జరిగినాయి. నీదేమి నమ్మకం? నీకేం నమ్మకం? నీ నమ్మకం ఎట్టుంది? ఈనాడు అన్ని మంచుకుంటే దేవుని ఎంతగా నమ్ముతారండి. అందుకే చాలా మంది పండుగలప్పుడు కనపడవచ్చు, ఒక శుభకార్యాలప్పుడు కనపడవచ్చు, కానీ ఎల్లవేళ వారు కనబడరండి. కారణం ఏమిటంటే వారి నమ్మకం అటువంటిదే. వారి నమ్మకం శుభకార్యాలదే, వారి నమ్మకం పండుగలదే. కానీ లోపల శిలువ కార్యం జరిగిన వాడు, లోపల శిలువ ప్రేమ చేత కూర్చోబడ్డవాడు ఎప్పటికీ నమ్ముతాడు. ఓడిపోడు. మరణమైనా
జీవమైనా, ఈ లోకంలో అవమానమైన, కన్నీరైనా, కష్టమైనా, మరి ఏదైనా నమ్మకాన్ని ఎవరు తీసివేయలేరండి. దేవుడు నమ్ముతాడు. దేవుని మీద నమ్మకాన్ని కొనసాగిస్తాడు. నీ జీవితంలో ప్రియమైన మిత్రమా, ముగించక ముందు నీకు నమ్మకం ఉందా? అద్భుతాలు జరుగుతాయి. ఎక్కడ జరగని కార్యాలు నీ పిల్లల మధ్య జరుగుతాయి. ఎక్కడ జరగని కార్యాలు నీ కుటుంబం మధ్య జరుగుతాయి. ఎవరు చూడని కార్యాలు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో జరుగుతాయి. దేవుని నమ్ము. ఈ సంవత్సరం నీ మధ్య అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు ఆయన. ఈ సంవత్సరం నీ జీవితంలో ఏదైనా అద్భుతం, వివాహమా జరిగిస్తాడు, ఉద్యోగమా జరిగిస్తాడు, పిల్లలా జరిగిస్తాడు, అనాథమా జరిగిస్తాడు, ఒంటరిగా ఉన్నావా జరిగిస్తాడు, దిక్కు లేదా జరిగిస్తాడు, విడిచిపెట్టినారా జరిగిస్తాడు, భికారిగా ఉన్నావా జరిగిస్తాడు. దేవుని నమ్ము. దేవుని నమ్ము. అద్భుతాలు నీలో జరిగించాలని దేవుని ఆశ. దేవుడు ఈ మధ్యాహ్న కాలం నీలో ఏదైనా ఒక అద్భుతం జరిగించాలని దేవుడి కోరిక. ప్రియమైన దేవుని సంగమా, దేవుడి ఈ మధ్యాహ్నం నువ్వు నమ్మితే దేవుడు అద్భుతం జరిగిస్తాడు. దేవుని నమ్మండి. దేవుని నమ్మండి. ఓడిపోకండి. ఈ నమ్మకం ఎప్పటికీ తల వంచుకోనివ్వదు. ఈ నమ్మకం ఎప్పటికీ సిగ్గుపరచదు. అందుకే భక్తులు ఆరాధించి పాడినారు, ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడేదా. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. సిగ్గుపరచదు. ఓడిపోరు. సియోనులో దేవుడు చూస్తారు. ప్రభుత్వం ఉంటారు. కన్నీళ్ళు లేని దేశం, కష్టం లేని దేశం, అవమానం లేని దేశం, దుఃఖం లేని దేశం. మరణం ఇక లేదు. మరణం ఇక లేదు. చీకటి ఇక లేదు. నువ్వు నమ్ము. ఈ మధ్యాహ్నం దేవుని నమ్మి వెళ్ళు. హృదయంలో చేర్చుకొని వెళ్ళు. హృదయం ద్వారా నింపుకొని వెళ్ళు. హృదయంలో చిన్న స్థలం ఇచ్చి వెళ్ళు. అద్భుతాలు చేస్తాడు. నీ జీవితంలో ఎక్కడ జరగని అద్భుతాలు చేస్తాడు. చేయాలని ఆశ ఉందా? జరగాలని కోరిక ఉందా? నీ బ్రతుకు ఉన్నత స్థానములకు చేరాలని ఆశ ఉందా? ఒకటి, నేను అద్భుతాలు చేస్తాను. ఈ అద్భుత క్రియలు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీలో ఎన్నో అద్భుతాలు చేయాలని ఆశ ఉందా? కావాలంటే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో అద్భుతాలు జరిగించండి. నా జీవితంలో అద్భుతాలు జరిగించండి. గమనించండి మిత్రమా, నీ బ్రతుకు జీవితంలో అద్భుతాలు జరగాలని ఆశ ఉందా? కోరిక, నీకు ఒక వాంఛ ఉందా? నీ పిల్లల జీవితంలో, నీ ఉద్యోగ జీవితంలో, నీ పిల్లల వివాహ జీవితంలో, వారికి పర్మనెంట్ ఉద్యోగ జీవితాల్లో, ఏదైనా సరే నీ బ్రతుకు ఈ సంవత్సరం, ఈ 2019 నీకు ఒక ఆశీర్వాదకరంగా కావాలని ఆశ ఉందా? నీ బ్రతుకు ఆనందమయంగా మార్చడం పాయ చేసినావు. ఆకాశం నుండి అగ్నిని కల్పించినావు, ఆహారానికి. ఎంత అద్భుతకరుడు అయ్యా! ఆనాడు దేవుడు ఉన్నాడు లేవా? ఏలియా దేవుడు ఈరోజు లేడా? మోసే దేవుడు ఈరోజు లేడా? ఉన్నాడు. అయితే మోసే నమ్మకం ఈరోజు లేదు.
యవనస్తుని నమ్మాలి, యవనతనము దేవుని నమ్మాలి. క్రైస్తవ జీవితం ఏదో శిలక పంచాంగం కాదు. నేను నమ్మినట్లు కార్యం చేయమని ప్రతి బిడ్డ దీవించబడాలి. పరీక్షలో తప్పైన వాడు ఉత్తీర్ణత కావాలి, జీవితంలో ఓడిపోయిన వాడు గెలవాలి, వ్యాపారంలో నష్టపోయిన వాడు దీవించబడాలి, వివాహం కాని వారు కావాలి, ఉద్యోగం పర్మనెంట్ కావాల్సిన వారు కావాలి. మా బిడ్డలు దీవించండి. ఈ సంఘంలో అద్భుతాలు చేయండి. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ జీవితంలో రక్షణ ఆశ్చర్యకారం చేయండి. మీరు నూతన పరచండి ప్రభువా. ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశీర్వదించండి. నిన్ను నమ్మాలి, నిన్ను నమ్మాలి, నువ్వు ఉన్నావని నమ్మాలి, మేలు చేస్తావని నమ్మాలి, నీ శిలువ బలియాగని నమ్మాలి, నీ ప్రేమను నమ్మాలి. ఎవరికి నమ్మకం లేదు, నమ్మకం దయచేయండి. వదనములతో యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Thank you.